వల్లభనేని వంశీ ఆహ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే అండ్ వైఎస్ఆర్‌సీపీ టికెట్ ఇచ్చారు 2024లో. వల్లభనేని వంశీ గారికి ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే మై హోమ్ బుజా హైటెక్ సిటీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సో, దీనిపైన కేఎస్ ప్రసాద్ గారు ఎలా స్పందిస్తారో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గవర్నమెంట్ మారింది 2024 వచ్చిన తర్వాత నుంచి ఒక సెకండ్ మంత్ నుంచి వంశీ గారిని ఎక్కడున్నారో వంశీ గారిని చేసేస్తున్న పరిస్థితి మనం చూసాం. అండ్ ఎట్టకేలకు నిన్న వంశీ గారు మై హోమ్ బూజాలో ఉన్నారని తెలిసింది. నిన్న తెల్లవారుజామున 5కి అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఎక్కడున్నారో తెలియపోవడం ఇప్పుడు అది తీసేసిన తహసీల్దార్లు అంటారు వాళ్ళందరికీ. పదవులు పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి కావాలి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఎప్పుడైతే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది గన్నవరంలో అన్నది ఆనాటి ప్రభుత్వం నుండి 44 మంది పైచిలకని అరెస్ట్ చేశారు. వీళ్ళు తదనంతరం వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్లేరప్ చేసి పెట్టింది కేసు యాక్చువల్గా ఎవరైతే అందులో ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతను సత్యవర్ధన్ అనే వ్యక్తి గౌరవ మెజిస్ట్రేట్ గారి ముందు నేను ఆ రోజు అక్కడ నా ఫిజికల్ ప్రెజెన్సే లేదు, నాకు తెలియదు, నన్ను ఎవరు ఏమన్నారో తెలియదు, ఈ కేసుకి ఆయనకి నాకు ఏమీ సంబంధం లేదని విత్డ్రా చేశారు. కిడ్నాప్ చేశారు అన్న ఇవన్నీ మీరు ఆ తపేలా ఛానల్లో వచ్చే న్యూస్లు. వాస్తవం ఏంటంటే ఆ రోజు జరిగిపోయిన తర్వాత పరిణామంలో సెకండ్ వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్తోనూ కేసు పుట్టప్ చేసిన తర్వాత A71 కింద వల్లభనేని వంశీని ఇచ్చో మొత్తం 95 మంది మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించగలిగితే గత 71 నుంచి A1 దాకా మారారని మనం వింటున్నాం సార్. అందరూ మారారు. అదే 95 మందిని యాడ్ చేశారు. గతంలో 44 మందిలో కొంతమంది బెయిల్ వచ్చింది, కొంతమంది ఉన్నారు. అలాగే తెలుగుదేశం ఆఫీస్ మీద మెయిన్ తాడేపల్లిలో జరిగిన దాని మీద దాడికి కూడా మంగళగిరి ఆఫీస్ దాడి చెప్పుడు కూడా అందరినీ అరెస్ట్ చేశారు. చాలామందికి బెయిల్ వచ్చి ఆ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఏంటంటే సడన్గా ఈ సిద్ధార్థ జైన్ అన్నోడిని, ఎవరు సిద్ధార్థ అని పేరేటి సత్యవర్ధన్ అన్నోడు ఎవడైతే కిడ్నాప్ చేయబడ్డాడు, ఇవన్నీ అభియోగాలు. వాళ్ళ బ్రదరు మదరు అతను వైజాగ్లో ఉన్నాడు. ఇదే మెజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చింది నన్ను కిడ్నాప్ చేశారు, కొట్టారు, తిట్టారు అవన్నీ ఏం చెప్పలే కదా. మనం న్యాయపరంగా కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మనం ఏం మాట్లాడుతున్నాం, ఆయన అరెస్ట్ చేయొద్దు అన్నది ఈ కేసుకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసిన దాంట్లో అంటే సత్యవర్ధన్ తల్లి గారే చెప్తున్నారు, మా అబ్బాయిని అరెస్ట్ చేసి బలవంతంగా పిటిషన్ వెనక్కి తీసుకోమని వాళ్ళు వంశీ గారు ప్రలోభాలు పెట్టారు. వైజాగ్ తీసుకెళ్ళి నానా హింసలు పెట్టి సత్యవర్ధన్ నా అబ్బాయిని ఇలా చేశారని వాళ్ళ తల్లి గారే చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదండి? వీళ్ళదే, ఎన్డీఏ కూటమి కదా. ఆ కేసు నిజంగా స్ట్రాంగ్ చేయాలంటే ఎట్లా ఉంటుంది? అతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటరే కదా సత్యవర్ధన్ అన్న అతను. స్ట్రెంథన్ చేయాలంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్? వంశీ ఆ రోజు ప్రత్యక్షంగా వెళ్ళి ఎరగొట్టిన వాళ్ళు లేడు తెలుగుదేశం గన్నవరం ఆఫీస్ దాడి మీద. కాకపోతే అక్కడ నుంచి ఆయనే చూస్తున్నారు మరి వంశీ గారు ఈ మాట ఒప్పుకోవడం జరిగింది ఒక ప్రముఖ ఛానల్లో. అక్కడ నా పాత్ర అనేది చాలా తక్కువ ఉన్నది. ఈవెన్ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ గారు అక్కడ నుంచి దూరం నుంచి చూస్తున్నారని చెప్పిన తర్వాత వల్లభనేని వంశీ గారు కూడా ఆ మాటను ఏకోపించారు. నేను అక్కడ ఉన్న మాట వాస్తవం, కానీ అందులో నా పాత్ర అనేది చాలా తక్కువ అని వంశీ గారు చెప్పడం జరిగింది. ఎక్కువేటి అసలు పాత్ర ఉందో లేదో తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయి. అంటే వంశీ గారు దగ్గరుండే చేయించినట్టే కదా అది. ఐ మీన్ వంశీ గారే చెప్పారు. వంశీ గారు అక్కడ కార్ నుంచి చూస్తున్నారు. అక్కడ ఏ కార్లోంచి? ఆయన కార్లో నుంచి. అదేనండి. సేఫ్ ఇన్సిడెంట్, అది కోఇన్సిడెన్స్ అవ్వచ్చు. ఆయన వెళ్తున్నప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది. నేను అలాగే ఇప్పుడు ఆ పార్టీలో లేను కాబట్టి ఆపి చూడడం అదొక ఎత్తు కదా సార్. ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే, కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈయన దిగన ఆపొచ్చు కదా. అప్పుడు ఆయన కన్నతల్లి కాదు కదా సార్, ఆయన పార్టీ విడిచి ఆ వైఎస్ఆర్సీపీ సెంతం చేరాడు. ఇంకోటి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీ గారు టీడీపీని వీడి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత నా వైర్యం లోకేష్తో చంద్రబాబు నాయుడుతో వీళ్ళిద్దరితోనే ఉంది. టీడీపీ పార్టీని కానీ నేనేం చేయను, ఒక్క పల్లెత్తి మాట కూడా అనను అని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? నేను అంటుంది అదే సార్, మీరు అన్వయించుకుని 100 మాట్లాడవచ్చు. మీకు అర్థమవుతుందా? ఆ టైంలో కార్లో వెళ్తున్నప్పుడు ఉన్నాడు ప్రజెన్స్, ఇవన్నీ అనవసరం. నేను మీరు కాదు కన్విన్స్ గౌరవ న్యాయస్థానం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసుకి సంబంధించిన సత్యవర్ధన్ ఉన్న అతన్ని కిడ్నాప్ మీద ఇప్పుడు అట్రిబ్యూట్ అయిన కొత్త కేసు. అందుకే ఈ రెండు ప్రజలు గమనించండి. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి మీద కేసుకి సంబంధించిన దాంట్లో ఆయన అరెస్ట్ చేయొద్దని కోర్టు డైరెక్షన్ ఉంది. ఎవరైతే సత్యవర్ధన్ అక్కడ ప్రజెంట్ అన్నది ఇతను లేడు, నాకు సంబంధం లేదని కేసు విత్డ్రా చేసుకున్నారు. ఈ రెండుటికి ఇప్పుడు జరుగుతుందని ఆపాదించొద్దు. ఇప్పుడు జరిగింది ఏంటి? సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని నా అమ్మగారు బ్రదర్ కేసు పెట్టారు. దీని మీద మాట్లాడతాం. ఇది ఫస్ట్ ప్రజలు గ్రహించగలిగితే తెలుగుదేశం ఆఫీస్ దగ్గర కొట్టినప్పుడు ఆయన అక్కడ నిలబడ్డా లేడా, అలా ఛానల్లో ఒప్పుకున్నాడు కదా, నువ్వు ఒప్పుకోవడానికి కష్టం ఏంటి? ఇది కాదు.
ప్రజలకు తెలియవలసింది. గౌరవ న్యాయస్థానం ఇప్పుడు దీని మీద ఎలా రియాక్ట్ అయిందంటే 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. ఈ 14 రోజుల రిమాండ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ మేక్స్ సెన్స్. ఇప్పుడు ఆయన మొత్తం మార్చి చెప్పాడు అనుకో, మేజిస్ట్రేట్ గారికి చెప్పింది రైటా, మేజిస్ట్రేట్ గారికి చెప్పిన తర్వాత వచ్చిన పరిణామం ఏంటి, ఇప్పుడు ఎవడు ప్రోద్బలం, ఇవన్నీ గౌరవ న్యాయస్థానం తీసుకుంటుంది కదా. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే కొన్ని ఛానల్స్లో వంశీ కావాలనే లేపు మరి తన్నించుకున్నాడు. సత్యవర్ధన్ అనే వ్యక్తిని పట్టుకొని గవర్నమెంట్ ఎవడుందో అని చూసుకోకుండా, ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చూసుకోకుండా, ఆ వ్యక్తిని కొన్నారో లేకపోతే ప్రలోభ పెట్టారో, ఏ రకం చేశారో ఆ వ్యక్తిని మళ్ళీ కేసు వాపస్ తీసుకున్నట్లు వంశీ ప్రయత్నించాడు. సో వీళ్ళందరికీ మండదా, అందుకనే కిడ్నాపింగ్ కేసులా వంశీ మీద పెట్టి బలవంతంగా ఆ కేసు వెనక రాసేసారు కదా, అది కిడ్నాపింగ్ కేసు కింద వస్తుంది, ఈవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా వస్తుంది. అందుకనే వీళ్ళందరూ వంశీని అరెస్ట్ చేశారన్నట్టుగానే మనం ఇదే ఆర్గ్యుమెంట్ గౌరవ న్యాయస్థానంలో చెప్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, మీకు అర్థమైందా? అంటే ఇంకా యూఆర్ ప్రొవోకింగ్ దట్ అన్నది కాన్సెప్ట్లోనే కోర్టు కనుక తీసుకుంటే వీళ్ళ పరిస్థితి ఆలోచించండి. గవర్నమెంట్ మాది ఉందని మీకు భయం లేదా, లేదంటే ప్రలోభ పెట్టి మీరు ఇచ్చేస్తారంటే మెజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం ఇట్ మ్యాటర్స్. నేను మీరు కాదు ఆర్గ్యుమెంట్లు ఇక్కడ చెప్పుకోవడం. మెజిస్ట్రేట్ గారు కన్విన్స్ అవ్వకుండా ఈ కేసు కొట్టరు, ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వరు. అది గమనించుకోండి. మనం బయట కూర్చొని 100 మాడచ్చు, ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ అంటారు. ఇదే ఆర్గ్యుమెంట్ని గౌరవ న్యాయస్థానంలో చెప్తే తిరిగి మెజిస్ట్రేట్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి వింటే గుండెకి చేస్తారు అందరు వీళ్ళు. అంటే గవర్నమెంట్ మాది ఉంది అన్న భయం మీకు లేదా అన్నది ఆపాదించడమే కదా. అంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ ప్రొవోకింగ్. అంటే గవర్నమెంట్ మనది వచ్చిన తర్వాత కూడా, మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వచ్చిన తర్వాత కూడా వంశీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎలా చెప్తామని ఈయన ఎవరు ప్రొవోక్ చేస్తున్నట్టు? సత్యవర్ధన్ ఇప్పుడు ప్రొవోక్ చేస్తుంది ఎవరు? ఆ కోణంలో చూసింది అనుకోండి కోర్టు, అంచేత ఇటుకట్ అవుతుంది. ఓల్డ్ బొల్లు ఎవరు ఉంటే అదే అంచేత ఎందుకు చూడదు. ఇప్పుడు నిన్న మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళక మునుపు 100 ఉంటాయి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తెలియదు కాబట్టి పోలీసు వాడికి చెప్పొచ్చు కదా, చెవులు సార్ నన్ను ఇలాగా ప్రలోభ పెట్టాడు సార్ అంటే కోర్టు ముందు తీసుకెళ్ళి పోలీసు వాళ్ళే చెప్తారు కదా. ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి మెజిస్ట్రేట్ గారి ముందు కన్వెన్షన్ ఉండదు కదా, ప్రొసీజరల్ డ్యూర్ ఉన్నాయి కదా. సార్ ఇక్కడ మనం ప్రొసీజర్స్ ఎందుకు మర్చిపోతున్నాం సార్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు నిన్న ప్రముఖ ఒక ఛానల్లో వచ్చి డిబేట్లో కూర్చున్నారు. సో ఇది ఏదన్నా మీరు బుద్ధ వెంకన్న గారు ఏమంటారంటే ఇది కక్షపూరితం అనుకోండి, ఇంకేమనుకోండి, కక్షపూరితం టార్గెట్ చేశారు అనుకోండి. ఒక తల్లిని ఒక తల్లిని దూషించే ఒక భార్యను దూషించే ఎవడని ఎందుకు ఊరుకుంటాడు, ఇది కావాలని టార్గెట్ అని అనుకుని ఏం పెద్ద ఫరక్ పడదు అన్నట్టుగానే బుద్ధ వెంకన్న గారు అనడం జరిగింది. నేను ఇప్పుడు బుద్ధ వెంకన్న ఏం మాట్లాడి దాని గురించి నేను విశ్లేషించడానికి రాను. మీకు చాలా ఇష్టం అనుకుంటాను ఆయనకి. ఆయన గురించి ఒక ఫ్యాన్సీ స్టేషన్ పెట్టుకుని మీ ఇంటి దగ్గర కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బుక్ అన్నది ఎప్పుడైతే గన్నవరం పాదయాత్రలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వంశీ గారిని, నాని గారిని, ఇలాంటి వాళ్ళందరినీ కడ్రాలతో పరిగెట్టిస్తానని ఆయనే చెప్పారు. మరి ఇంకేముంది, అది పొలిటికల్ వెంజ్ అంటారా ఏమంటారో మీరే చెప్పుకోండి. దానికి ఇప్పటికి కూడా దే ఆర్ డిజైన్డ్ దిస్ పర్టికులర్ కేస్ రీడిజైన్ చేశారు. డిజైన్డ్ కేసులో రీడిజైన్ చేశారు అంతే కదా. అప్పుడు జరిగిన పరిణామాల్లో 44 మంది అరెస్టు, తదనంతరం ఈ సత్యవర్ధన్ అన్న వ్యక్తి కేసు విత్డ్రా చేసుకోవడం, గౌరవ మేజిస్ట్రేట్ గారు ఈ కేసు పూర్వపరాలని ఆలోచించి ఇచ్చిన డెసిషన్. ఇప్పుడు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఏంటి, ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారని కొత్త కేసు. అంటే వెంజంటా పాలిటిక్స్ ఎవరు చేస్తున్నట్టు సార్? ఇక్కడ మీరు రీడిజైన్ కాదు, అంతే కదా. డిజైన్డ్ ప్రోగ్రామ్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో దాడి ఇందాక మీరు చెప్పినట్టు కార్లను చూసాడట, నిలబడే కొట్టించాడట, ఇవన్నీ డిజైన్. కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ డిజైన్ ఇలా అన్నట్లేదు. డిజైన్ అని ఏంటి, వల్లంనేని వంశీ ఎలా అయినా అరెస్ట్ చేయాలి, అది డిజైన్ ప్రాజెక్ట్. అది ఎలా అయినా అరెస్ట్ చేయాలి, ఎటువంటి లూపోల్స్ లేకుండా ఏదో ఒక లూపోల్ దొరకడం, అందులో కూడా అరెస్ట్ చేయాలని దాన్ని రీడిజైన్ అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అదే కదా నేను చెప్తుంది కూడా. ఇప్పుడు అందరూ చెప్పడం కన్నా ఆలోచిస్తే క్రిటికాలిటీ ఏ తెలుగుదేశం ఆఫీస్ దాడి మీద లేదా చంద్రబాబు గారిని అసెంబ్లీలో మాట్లాడింది అన్నది మీరు అనుకుంటే, బుద్ధ వెంకన్న సారాంశం అదే కదా. ఆ రోజు నుంచి డిజైన్డ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎట్ ఎనీ కాస్ట్ అన్న దగ్గర ఆ కాస్ట్ కుదరట్లప్పుడు ఏమవుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లేని దగ్గర ఏం చేస్తారు, రీకాన్స్టిట్యూట్ చేస్తారు. రీకాన్స్టిట్యూషన్ ఏంటి, సెకండ్ స్టేజ్లో ఈయనే కిడ్నాప్ చేశారని పెడితే ఏమవుతుంది, నీకు తెలీదు, వంశీ పిలిచాడు అనుకుంటున్నాం కానీ కిడ్నాప్ చేసాడని అన్న చెల్లి అమ్మ అందరూ ప్రొవకేషన్ వచ్చింది అనుకోండి, దాని కాన్సిక్వెన్సెస్ చూడాలి అంతే.
సార్ వంశీని అరెస్ట్ చేయడంలో ఇంకా చాలా లేట్ చేశారని కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ సరే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఆ నెల్లి ముందే ఇప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేసేమనండి వెళ్ళి ఏమన్నా అర్థం ఉందా ఏంది ఇది? సార్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని వాళ్ళందరూ అదే చాలా మంది చెప్తున్నారు, బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఈవెన్ బుద్ధ వెంకన్న గారు కూడా నెక్స్ట్ టార్గెట్ అవ్వచ్చు, ఎందుకు కాకూడదు ఊరండి బుద్ధ వెంకట మీరు 10 లేని వ్యక్తిని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి మీరు ఆయన చెప్తే అన్ని తెలిసి చంద్రబాబు నాయుడు ఇంకా భిక్ష పెట్టారు, రాజకీయ భిక్ష పెట్టారు, అందుకని ఇప్పుడు ఇలా తెచ్చుకుంటారు. కానీ నాకు భిక్ష పెట్టారు అన్నారు ఆ వ్యక్తి. ఎవరికి భిక్ష పెడితే వాళ్ళు పెడతారు. నేను మీరు అత్యంతం గమనించారా, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అని మాడుతుంటారు. నేను ఇప్పుడు ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ లేకపోతే పొలోమని మొత్తం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు అందరూ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు? చాలా మంది పెట్టారు. ఎందుకు? సోమిరెడ్డి కానీ యాలగడ్డ కానీ ఎందుకు ఎంతమంది పెట్టవలసి వచ్చింది? అచ్చెన్నాయుడు గారు కూడా పెట్టారు. సక్రమ అరెస్ట్ కాదన్నట్టుగానే ఎందుకు జస్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకని అంటారు? అందుకే ఆ కేసు కన్నా కొసర కేసు కన్నా అసలు కేసు కన్నా కొసర కేసు మీదే ఎంఫసైజ్ చేశారు కాబట్టి, అసలు కేసు నిర్వీర్యం అయింది కాబట్టి కొసర కేసుని జస్టిఫై చేసుకోవడానికి అంత ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్ మెజిస్ట్రిక్ లాయర్ జడ్జి గారు బయట 100 ఉంటాయి సార్. టీవీలో చూసి మాట్లాడింది దాన్ని తీసుకెళ్ళి మీరు మేజిస్ట్రేట్ గారి ముందు పెడితే పక్కన ఎవరికొని చెప్తారు. ఓకే, అవి చల్లవో కుదరవు. ఓకే, ఎవరి అగ్నిని బయటికి తీయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతకని ఓకే సార్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ గనక మనం చూసినట్లయితే మీరు కొడాలి నాని, జోగి రమేష్, పేరు నాని ఈ ముగ్గురు అయితే లైన్లో ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.